నీ పెద్దగా నువ్వు ఇన్ని సినిమాలు చేసావు కదా, ఇన్ని సినిమాలు చేసేటప్పుడు చాలా మంది మెచ్చుకుని ఉంటారు కదా నేను. సో అందులో బాగా అంటే వీళ్ళు మెచ్చుకుంది నాకు అబ్బా బాగా అనిపించింది, నా మనసుకి చాలా ఆనందం వేసింది ఈయన మెచ్చుకుంటే అన్న వాళ్ళు ఉన్నారా? మెచ్చుకున్న వాళ్ళందరూ నాకంటే చిన్న వయసు వాళ్ళ తల్లి. కానీ అంటే ఆనందం వేస్తే అబ్బా ఈయన కూడా నన్ను మెచ్చుకున్నాడు అని అనిపించిన వాళ్ళు ఎవరైనా చాలా ఉన్నారా? మంది మెచ్చుకున్నారు తల్లి, అందరు మెచ్చుకున్నారు. శవంలాగా ఉంటే ఎక్కువసేపు ఎండలో పడుకున్నాడు అని మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళు తక్కువ ఉన్నారు తల్లి సినిమా రంగంలో. కానీ ఇప్పుడు నాకంటే పెద్దవాడు ఉండి ఇది బాగా చేసావంటే నాకు సంతోషంగా ఉంటుంది. వీళ్ళందరినీ అక్కడ చిన్న వయసు వాళ్ళు మెచ్చుకుంటుంటే ఎలాగ మెచ్చుకుంటుంటారు. కొడుకు నాన్నని మెచ్చుకున్నట్టుగా ఉంటుంది. అట్లా అది కూడా ఒక ఆనందమే కదా పెద్దయ్య. అంతే ఇప్పుడు అంటే నువ్వు సినిమాలకు కొంచెం కొత్తగానే వాళ్ళు ముందు నుంచి ఉన్న వాళ్ళు కూడా నేను చాలా మెచ్చుకున్నట్టున్నారు కదా. ఇప్పుడు మీరు దిల్ రాజు గురించి చెప్పారు, ఆయన కూడా ఎన్నో సినిమాలు తీశారు. ఆయన మెచ్చుకున్నప్పుడు ఆయన ఏమన్నారా? బాగా చేశారన్నారు. మంచిగా ఉండింది అనమాట మొత్తంగా. ఎలా నడుస్తుంది ఇప్పుడు? నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు? ఇది ఒకటి అట్లాస్ సైకిల్ అని ఒకటి చెప్పింది. ఓకే, పోతే దాంట్లో పేరు రాసుకున్నాడు, డేట్ చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా మీరేనా హీరో? ఏమో ఒక తాతం, హీరోయిన్ తాతం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ హీరోగానే చేస్తున్నారు. ఇప్పుడు ముత్తయ్యలో కూడా మీరే కదా హీరో. ఏమైనా బలగంకి సంబంధించిన ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? డైలాగులు ఏమైనా గుర్తున్నాయా? గుర్తున్నది అది. ఒకటి చెప్పండి మా ప్రేక్షకుల కోసం. ఒక ఆమె లేట్గా వస్తున్నది కూలి పనికి. పొద్దున్న తిమ్మికి వచ్చిన రకమైనది. ఇవన్నీ కూడా ఈ డైలాగులు కూడా ఏదో తీసుకొచ్చి రాసి పెట్టిన గట్టగా కాదు, నార్మల్గా ఊళ్ళో ఎలా మాట్లాడుకుంటారు ఎలా ఉంటుంది అదే ఉంటుంది. సినిమాలో కూడా ఎక్కువ అదే ఉంటుంది. వేణుగారు సిరిసిల్లలో పుట్టినవారు, వారికి పల్లెటూరి వాతావరణం గురించి ఎక్కువ తెలుసు. వారు డైలాగ్ రాసి పెట్టుకొని చెప్పారు, ఇప్పుడు గిట్లా అనాలి గిట్లా చేయాలి, నోరుకు చెప్పింది చెప్పేసిన. అంత బాగా వచ్చింది. వేణుగారి దగ్గర ప్రత్యేకంగా ఆయన గ్రామీణ వాతావరణాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, బాగా కష్టపడే వ్యక్తి కూడా అమ్మ, బాగా కష్టపడ్డాడు ఆయన కూడా. ఎందుకంటే చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చిన వ్యక్తి. అవును తల్లి. చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుని ఒక దర్శకుడుగా అది కూడా సక్సెస్ఫుల్ గా నడవడం అంటే ఎంత గొప్ప విషయం కదా. తల్లి.